ଆପଣ ଦେଖୁଛନ୍ତି ଇଟିଭି ନ୍ୟୁଜ୍ ଓଡ଼ିଆ। నమస్కారం ఈటీవీ న్యూస్ ఓడియాకు స్వాగత్ కరుచి ముతపస్సు బైరంపూర్ పార్లమెంట్ నియోజకవర్గానికి జరుగుతున్న ఎన్నికలు దేశంలోని అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రావణ్ గత కొద్ది రోజులుగా రైతు సమస్యలపై స్పందిస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రజానాయకుడిగా పేరు తెచ్చుకుంటూ జై కుమార్ అలియాస్ రావణ్ గెలుపు దిశగా దూసుకుపోతున్నారు. చూడండి, రావణ్ కి రావణ్ గాడు ఒక్కడే ఇవన్నీ ఎలా చేస్తున్నాడు? ఏంటి లేడీ మస్కిటో లగేజ్ తో వచ్చింది? అరే, ఎందుకంత షాకింగ్ గా చూస్తున్నావు? ఇంకా ఎంతకాలం అని ఇలా ప్రేమించుకుంటావు? పెళ్లి చేసుకున్నాక ఎలాగైనా ఇక్కడే కదా ఉండాల్సిందే. నేను హాస్టల్ వెకెట్ చేసి వచ్చేసా. ఇక నువ్వు నా మాట వినాలి, నా వంటే తినాలి. సంజయ్, రావణ్ మొత్తానికి కోటకి పెళ్లి కలొచ్చింది. డమ్మిగాళ్ళు దీన్ని కనపడకుండా చూసుకో. అమ్మా వస్తాను. అమ్మా ఏమైందమ్మా? ఏమైంది? దోమా దోమా కాదు. అది దోమ అయితే మాత్రం రావణ్తో చెప్పొద్దమ్మా, నాకు మాత్రం చెప్పమ్మా. సరే సరే. ఏంటి సడన్ ఎంట్రీ? సడన్ ఎంట్రీ అంటావేంటి? వాడిని చంపద్దా? ఇవన్నీ మోస్ట్ పవర్ఫుల్ పాయిజన్స్. వీటిని దేంట్లో దాంట్లో కలపడం ఖాయం. వాడు రేపో మాపో చావడం కన్ఫర్మ్. ఎలా ఉంది నా ప్లాన్? ఓకే, ఏంటి? సరేనా? ఈ రోజుతో ఎలక్షన్ క్యాంపెయిన్ అయిపోతుందంట కదా. ఇక మనందరినీ ఇక్కడ నుంచి వెంటనే హైదరాబాద్ పంపించేస్తాడా? రేపే బయలుదేరిపోతామా? ఐఎమ్ సో ఎక్సైటెడ్ యు నో. బయలుదేరటం సంగతి తర్వాత, దానికంటే ముందు ఇంట్లో జరిగే చావు గురించి ఆలోచించండి. ఏమైంది? దగ్గరికి రండి. సిబ్బంది ఇక్కడికి ఎందుకు వచ్చింది అనుకున్నావు? జైన్ చంపడానికి రా. కాఫీలోనో ఫుడ్లోనో కలపడానికి ఏకంగా పాయిజన్ బాటిల్స్ తో దిగిపోయింది. ఎందులో కలుపుద్దాం ఏంటో. ప్రేమించిన వాడిని చంపడం ఏంటి? నీ దగ్గర విషయం దాచాను రా. తను జైని చంపడానికి నేను కోఆపరేట్ చేస్తానంటేనే తను నాతో కలిసి తిరిగింది. అప్పుడే మేము ఇద్దరు లవ్లో పడ్డావురా. మాట వరుస కోఆపరేట్ చేస్తానన్నాను, కానీ నిజంగా చంపేస్తానంటే టెన్షన్గా ఉందిరా. నన్నే మోసం చేస్తారా? అనే ప్లీజ్, అనేవాళ్ళు చచ్చిపోతాడు. చిన్నప్పుడు నాకు పేరు తక్కకుండా చేశారు, ఇప్పుడు నాకు ప్రేమ తక్కకుండా చేస్తారా? ఎంత నటించావే. ఇప్పుడు చెప్తున్నాడు విను. నువ్వు ప్రేమించేది నన్నే, పెళ్లి చేసుకునేది నన్నే. రావణ్ రావణ్ ఏం చేస్తున్నావు? చంపేస్తా వాళ్ళని, వదిలే రావణ్. ఇది నా పగ. అడ్డం వస్తే ఎవరినైనా చంపేస్తా. అత్యధిక మెజారిటీతో గెలుస్తున్నాం. రైతుల మధ్య మంచి ఫాలోయింగ్ వచ్చింది, జనాల్లో చాలా క్రేజ్ వచ్చింది. మొత్తానికి నువ్వు కోరుకున్న గుర్తింపు నేషనల్ లెవెల్లో వచ్చింది. ఆల్ ది బెస్ట్. ఈ రావణ్ గెలవబోతున్నాడనేటే ఢిల్లీ డిసైడ్ అయింది.
పేరంపూర్ కూడా తెలియాలి. అరే మీ ఇద్దరిని రేపు పంపించేస్తాడంట్రా. నేను ఓడిపోయానురా, అన్నయ్యని మార్చలేకపోయాను. లేదురా, నేను ఓడిపోయాను. ఇంతకాలం ప్రయత్నం నీ ఒక్కడిదేరా. ఇప్పుడు నీకు తోడుగా నేను ఉన్నాను. ఏ నాటకాల వల్ల అయితే మనం విడిపోయాము, అదే నాటకం మనల్ని కలిపేలా చేస్తాను రా. నాటకం ఏంటిరా? వదండ్రా నన్ను. అయిపోయాడు వీడు ఈరోజు నా చేతుల్లో. వదండ్రా, ఈరోజు వీడో నేను తెలిపోవాలి. ఏం జరుగుతుందిరా ఇక్కడ? అమ్ము అల్లుడు కరెక్ట్ టైంకి వచ్చావు జై. చిన్నప్పుడు మేము నాటకాలు వేస్తుంటే నువ్వే కదా స్టేజ్ వెనకాల నుండి చూసింది. చెప్పు, వాడు బాగా నటిస్తాడా నేను బాగా నటిస్తానా? వాడు నటిస్తాడంతే, కానీ నేను జీవిస్తాను. రేయ్ ఆపండ్రా మీ ఓవర్ యాక్టింగ్. సింహం ముందు చిట్టెలకులాగా ఏమిట్రా మీ గెంతులు? ఆ రోజుల్లో జైన్ స్టేజ్ ఎక్కడీ లేదు కాబట్టి, తొక్కేశాం కాబట్టి మీరు ఫేమస్ అయిపోయారు. అదే గనక ఆ రోజుల్లో జై స్టేజ్ ఎక్కుంటేనా మీలాంటి దోమలన్నీ ఆల్ అవుట్. ఇప్పుడు తొడగొట్టి మరీ ఛాలెంజ్ చేస్తున్నా. దమ్ముంటే మీకు వాటితో పాటు స్టేజ్ ఎక్కండి. జై కంటే మేము చాలా తక్కువని మీరే ఒప్పుకుంటారు. ఎందుకమ్మా ఆడదోమా అట్టా నవ్వావు? అంటే రావణ్ అంత గొప్ప నటుడు అని అనగానే నాకు నవ్వొచ్చేసింది. అమ్మో నాటకానికి రెడీ చేయండి. అట్టాకే అల్లుడు. ఘట్టం ఏదైనా పాత్ర ఏదైనా నేను రెడీ. ప్రేక్షక మహాశైలకు బి దిబ్బలరావు నమస్సుమాంజలి. సీతమ్మ వారిని కాపాడటానికి రామలక్ష్మణులు లంకకు వెళ్లి యుద్ధం చేసే ఘట్టాన్ని చూడబోతున్నారు. ఇందులో లక్ష్మణుడిగా లవుడు, నమస్కారం. రావణాసురుడిగా కుశుడు, రాముడిగా రావణ్ దుమ్ము లేపుతున్నాడు. చూడండి. ఓరి రావణ, ఇది నాటకం రా. కూర్చోండి. వాణ్ణన్నయ్య కుసుణ్ణి, క్యారెక్టర్ని. ఇప్పటికైనా మూసి ఉన్న కళ్ళను తెరువు. చేసిన ఘోరాపరాధానికి పశ్చాత్తాపం చెంది మా అగ్రజుని పాదాలపైన పడి క్షమాభిక్ష కోసం ప్రార్థించు. మీకు ప్రాణభిక్ష పెడతాము. నా ఆత్మజుడు ఇంద్రజిత్తు సంధించిన ఒక్క బాణానికే మూర్ఛపోయిన పెద్ద మనిషివి నీవా మాకు ప్రాణభిక్ష పెట్టేది? ఏ రావణుడంటే ఏమనుకుంటివి? కైలాసాన్నే కుదిపి ఆ శివుణ్ణే వశం చేసుకున్న పరమశివ భక్తుడు ఈ రావణుడు. సమస్త దేవదానవ యక్ష కిన్నెర కింపురుషులను జయించిన విశ్వవిఖ్యాత వీర సార్వభౌముడను. అణు అణువు స్వర్ణ శోభితమై విరాజిల్లుతున్న ఈ లంకా ద్వీపానికి చక్రవర్తి దశకంఠుడు ఈ లంకేశ్వరుడు. అది రావణంటే. అన్నయ్య, నువ్వు రాముడివి, రావణుని పొగుడుతావేంటి? ఓరి మాయావి, చెప్పింది ఒక్కడేలాగేరా అల్లుడు. అందుకో దశకంఠుడనని లంకేశ్వరుడనే దర్పంతో విర్రవిగడం తప్ప వీరులమైన మా ముందు నిలబడి యుద్ధం చేయలేక ఒక కపట యాచక వేషంలో పర్ణశాలకు యతించి ఏకాంతంగా ఏ అండాలే లేకుండా ఉన్న ఒక్క బలని ఆయుధం ఎత్తి యుద్ధం చేయలేని శక్తురాలైన ఒక స్త్రీమూర్తిని నాకే ఘట్టం నచ్చలేదు. మార్చండి. ఇందాకటి ఘట్టం మన చట్టానికి నచ్చలేదు కాబట్టి ఇప్పుడు మరో ఘట్టం. అదే రామాయణంలోని అన్నదమ్ముల ప్రేమానుబంధానికి అద్దం పట్టిన శ్రీరాముని పాదుకా పట్టాభిషేకం. ఇందులో భరతుడిగా లవుడు, లక్ష్మణుడిగా కుశుడు, యథావిధిగా మన రావణే రాముడు. అగ్రజ, నీవు లేని అయోధ్య అమావాస్య కమ్మిన ఆకాశంలా కళావిహీనంగా ఉంది. మరణానంత విషాదంలా వైరాగ్య ఛాయలతో నిండిపోయి ఉంది. మా ప్రార్థన మన్నించి
వచ్చేయి అన్నయ్య, మళ్ళీ నీతో కలిసి ఉండాలనుంది. ఇచ్చిన మాట వదిలిన బాణం ఈ రాముడు వెనక్కి తీసుకోడు భరత. మరి జీవితాంతం తమ్ముళ్ళకు అండగా ఉంటానని చిన్నప్పుడు అమ్మకిచ్చిన మాట మర్చిపోయావా అన్నయ్య? ఆ మాట చిన్నని మీరే ఎప్పుడో చెప్పేశారు. ప్రేమని పక్కగా మార్చింది మీరే. అయిన వాళ్లే నన్ను చిన్న చూపు చూసి హేళన చేసినప్పుడు నా గుండె ఆ వల్ల రగిలిపోయింది. అప్పటి నుంచి నాకు ఇంకే బంధాలు లేవు. మీరు నా భుజాల మీద నిల్చున్నా ఎంగిలిస్త రాకుల్లో అన్నం తింటూ ఉంటే ఊస్తూ ఊరుకున్నా భరించాను. ఈలో ఒక్కడిగా గుర్తిస్తారని ఎంతో కాలం ఎదురు చూశాను. అమ్మ చనిపోయినప్పుడు కనీసం వెనక్కి తిరిగి చూశారా? అన్న అనే బంధాన్ని, అన్నపడే బాధని గుర్తించని మీరు తమ్ముళ్ళెలా అవుతారా? తప్పే జై, మేము చేసిన తప్పే. ఎందుకంటే మేము చేసే తప్పని చెప్పేవాళ్ళు లేక, నీ బాధ నీ ప్రేమని అర్థం చేసుకుని వయసు మాకు లేక అలా ప్రవర్తించామే కానీ నువ్వంటే ఇష్టం లేక కాదు. అందుకే అనుకుంటా ముగ్గురం బ్రతుకుంటే కూడా అనాథల్లో పెరిగాం. మళ్ళీ నీ వల్లే అందరూ కలిసి వచ్చాయి. బంధం అంటే ఏంటో తెలిసింది. చిన్నప్పుడు నిన్ను దూరం పెట్టినప్పుడు నువ్వు పడిన బాధ ఏంటో ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి క్షణం మేము అనుభవిస్తూనే ఉన్నాం అన్నయ్య. ఆనాడ రాముడు లేకుండా భరతుడు తిరిగి ఎలా వెళ్ళాడో తెలియదు కానీ మా వల్ల మాత్రం కావట్లేదు అన్నయ్య. అమ్మలో ఆ, నాన్నలో నా కలిపితే అన్న అంటారు. అంతటన్నవి మమ్మల్ని క్షమించలేవా? చిన్నప్పుడు అమ్మ చెప్పినట్టు నువ్వు లేకపోతే మేము ఉత్త లవకుశలమే. నువ్వు మా ముందుంటేనే మనం చేయి లవకుశలం. మనం అనేది నిజం చేయి. అన్నా నువ్వు తమ్ములతో నీ కలిసి ఉండానా? రావణ్, నువ్వు చెప్పమన్నట్టే సర్కార్కి మీరిద్దరని చెప్పా. వాడు తన మనుషులతో భైరంపూర్ ఘాట్ దగ్గర వెయిట్ చేస్తుంటాడు. అలాగే మన వాళ్ళు లవకుశలు బయలుదేరే వెహికల్కి 10 కిలోల ఆర్డీఎక్స్ కూడా ఫిక్స్ చేస్తారు. అది పేలగానే మీ తమ్ముళ్లతో పాటు సర్కార్ కూడా పోతాడు. దాంతో మీరు ముగ్గురన్న విషయం ఎప్పటికీ రహస్యంగానే ఉండిపోతుంది. కానీ రావణ్, ఎంతైనా వాళ్ళు నీ తమ్ముళ్ళు. రేపు వెళ్తే మళ్ళీ తిరిగి రారు. ప్లాన్ మార్చే ఉద్దేశం ఉంటే ఇప్పుడే చెప్పు. వెళ్ళొస్తాం జై. ప్రియని డబ్బుని మీరు చేరిన తర్వాత పంపిస్తాం. బయలుదేరండి. అన్నయ్య జాగ్రత్త కాక.
వచ్చేప్పుడు భయంతో వచ్చావు, వెళ్ళేప్పుడు బాధతో వెళ్తున్నావు. ఆరోగ్యం జాగ్రత్త మావయ్య. కాకా, కార్ కింద బాంబ్ టైమర్ ఆన్ చేశా. ఇంకాసేపట్లో బైరంపూర్లో పెద్ద ధమాకా వినబడబోతుంది. అక్కడ ఒక్కడు కూడా బతకడు మహారాజ్. ఏంట్రా కారు కింద బాంబు పెట్టారా? అల్లుడు ఏం మాట్లాడుతున్నాడు రా వీడు? ఏరా బాంబు పెడతారా? తప్పురా, పాపవురా, నీ తమ్ముడురా. రేయ్, నీ తమ్ముడు తెలియక తప్పు చేశారు, నువ్వు తెలిసి తప్పు చేస్తున్నావురా. ఒరేయ్, నీ కోపం వచ్చి వాళ్ళని చంపేంత తప్పు వాళ్ళు ఏం చేశారా? నాన్న, వాళ్ళల్లో ఒకడు నువ్వు కోరావని చెప్పి రాజకీయాల్లో నిన్ను గెలిపించాడు, నువ్వు కోరుకున్నావని చెప్పి ఇంకొకడు ప్రేమను త్యాగం చేశాడు. రేయ్, నువ్వు వాళ్ళని ప్రేమించకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళని మాత్రం నువ్వు తప్పొద్దురా. అరే, నేను కదా నిన్ను కొట్టాను, నేను కదా నిన్ను తిట్టాను, నన్ను కదా నువ్వు తప్పాలి. నన్ను ముక్కలుగా నరికైనా, కానీ వాళ్ళను మాత్రం తప్పదు నాన్న. నీకు దండం పెడతా నాన్న, వాళ్ళను మాత్రం తప్పదు. అన్నా నువ్వు అన్నా వాడికి చెప్పన్నా, వాడికి నువ్వు అంటే చాలా ఇష్టం అన్నా. నువ్వు చెప్పింది వింటాడన్నా, వాళ్ళని తప్పొద్దని చెప్పన్నా. చెప్పాను. నీ చెప్పాల్సిందంతా నిన్న రాత్రే చెప్పాను. రాత్రా? ఏం చెప్పావు? అవునరా, రాత్రి నన్ను జయనుకుని కాకా వాళ్ళ ప్లాన్ మొత్తం నాకు చెప్పేశాడు. ముగ్గురు అని మన వల్ల అందరికీ తెలిస్తే జైకి ప్రమాదం అని మనల్ని చంపేద్దాం అనుకుంటున్నారు. మనం అన్నయ్య ప్రేమనే కాదురా, కనీసం నమ్మకాన్ని కూడా గెలుచుకోలేకపోయాం. మన చావే తన కోరుకుండా గుర్తింపిస్తుంది అనుకుంటే చచ్చిపోదాంరా. తెలిసే వెళ్ళారా? సేమ్ టు సేమ్. జనాలలో నువ్వు ఇచ్చిన స్పీచ్లకి నీకు పెరిగిన పాపులారిటీని చూసి షాక్ అయ్యా. నాకు తెలిసిన రావణ్ వీడేనా అనుకున్నా, కానీ నాకు తెలియకుండా ఇంకో రావణ్ ఉన్నాడని గెస్ చేయలేకపోయా. ఎనీవే, నేననుకుంటే ఇప్పుడే ఇక్కడే మీ ఇద్దరిని చంపేయగలను, కానీ నాకు ముందు రావణ్ ఎవడో తెలియాలి. అందుకే మీకు బంపర్ ఆఫర్ ఇస్తున్నా. మీలో రావణ్ ఎవడో చెప్తే రెండు వాడిని వదిలేస్తా. నేనే రావణ్ణి, వాడిని వదిలే. రే, ఇద్దరం కలిసి చనిపోదాం అనుకున్నాం కదరా, మళ్ళీ ఇదేంటి? కానీ అవకాశం వచ్చింది కదరా. నువ్వు మంచోడివి, నువ్వు బతకాలి. నేను ఎలాగూ తాడు బొంగరం లేనుండి కదా. బాంబు వెళ్ళడానికి ఇంకా టైం ఉంది, నువ్వు వెళ్ళిపో, నేను వెళ్ళాను ఆపుతాను. ఏంట్రా మీ డిస్కషన్స్? నేనే రావణ్ణి, వాడిని వదిలే. కాదు, నేనే రావణ్ణి, వాడు అబద్ధం చెప్తున్నాడు. వాడు లౌడ్ అయితే నువ్వే రావణ్. నా కళ్ళ ముందే నా కొడుకు నాలిక కోసావు, వీడి కళ్ళ ముందే వాడి నాలిక కోయండి.
జై ఉన్నాడని ఎప్పుడు చెప్పలే. ఇప్పుడు కూడా ఈ లవకుశల ముందు జై ఉన్నాడు ఆడు మా అన్నవుతాడని వీడికెందుకు చెప్పట్లేదు? ముగ్గురా వీళ్ళకి చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే విలవిలలాడిపోయేవాణ్ణి. అలాంటిది నా తమ్ముళ్ళని రక్తం వచ్చేలా కొడతారా? రావణ్ కాదు, జై. తమ్ముళ్ళని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో.
ఆగా రావణ్, అమ్మకి మాటిచ్చాను, తమ్ముళ్ళు జాగ్రత్త. నీకేం కాదు జై, నీకేం కాదు. చావైనా బ్రతుకైనా ప్రేమ ఏమైనా పగైనా గుర్తింపు సృష్టిలో ప్రతి బంధానికి పునాది ప్రేమ. ఎదుటి వాళ్లలో నీ లోపాల్ని కాకుండా వాళ్ళ ప్రేమని గుర్తించాలి. ఆ గుర్తింపు దొరక్కపోతే ఎంతో మంది జైలు రావణ్లుగా మారిపోతారు. జై ఈరోజు వీళ్లతో లేకపోయినా ఎప్పటికీ వీళ్ళు జై లవకుశులే.